ఇలా చూసారా ఎగ్ ఫ్రైడ్ రైస్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ మన రెసిపీ సింపుల్ ఎగ్ రైస్. మామూలుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ సోయా సాస్, చిల్లీ సాస్ ఇలాంటి సాసెస్ ఉపయోగించి తయారు చేస్తాం కదా. ఎలాంటి సాసెస్ ఉపయోగించకుండా ఎంతో రుచిగా సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలి ఇవాళ మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను 4 ఎగ్స్ ఉపయోగిస్తున్నాను. ఎగ్స్ పగలగొట్టి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. సో మిరియాల పొడి ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త ఫ్రై అవ్వగానే ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారే వరకు దోరగా వేయించుకోవాలి. ట్రాన్స్లూసెంట్ అంటాం కదా, అలా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. ఆ తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర ఇంచ్ అల్లం తీసుకుని కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను. ఈ సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో కచ్చాపచ్చగా దంచి వేసుకుంటేనే అల్లం వెల్లుల్లి బాగుంటుంది. పేస్ట్ కంటే కూడా ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఆనియన్తో కలిపి చక్కగా వేపుకోవాలి. ఇలా చూసారా, అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో 1/4 అంటే పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మరో నిమిషం పాటు, అంటే పొడులు పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మంట తక్కువలో పెట్టుకుని రెడీ చేసుకున్న ఆనియన్ మసాలాని ఒక పక్కగా సెట్ చేసుకోవాలి. పాన్ పెద్దదిగా ఉంది కాబట్టి ఇలా పక్కగా సెట్ చేసుకుంటున్నాను. లేదంటే వేరొక ప్లేట్లో కూడా తీసుకుని మళ్ళీ ఎగ్స్తో పాటు మిక్స్ చేసుకోవచ్చు. రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్సర్ని ఇందులో వేసుకోవాలి. ఫ్లేమ్ తక్కువలో ఉంచుకోవాలి. పాన్లో ఎగ్స్ వేసుకున్న తర్వాత కాసేపు అలానే కుక్ అవ్వనివ్వాలి. గరిటతో తొందరపడి కలుపుకూడదు. తక్కువ మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా ఎగ్ మిక్చర్ని కుక్ చేసుకున్న తర్వాత ఇలా చూసారా, గరిటతో నెమ్మదిగా ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వేసిన వెంటనే తొందరపడి గరిటతో కలిపేస్తే ఎగ్ సరిగా ఉడకదు. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కూడా మనకు రాదు, గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. సో అలా ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి అంత బాగుండదు. కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా ఎగ్ ఫ్రైడ్ రైస్లో కనపడుతూ ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా 90% వరకు ఉడికిన ఎగ్ని ఆనియన్ మిక్సర్తో పాటు మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి. మిగతా 10% ఉడకాల్సిన ఎగ్ అన్నంతో పాటు మళ్ళీ కుక్ చేస్తాం కదా, అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో అన్నం వేసుకుందాం. ఇలా చూసారా, అన్నం రైస్ ఇలా పలుకులుగా ఉంటే ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుంది. మరీ మెత్తగా ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ సరిగా రాదు. సో అన్నం పలుకులుగా ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల అన్నం వాడాను. 4 ఎగ్స్ వాడాం కదా, 4 కోడిగుడ్లు వాడాం కదా, అందువల్ల 2 కప్పుల రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మన టేస్ట్ని బట్టి అన్నాన్ని కొంచెం ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా చల్లుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మరో 2 నిమిషాల పాటు తక్కువ మంట మీద చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని చల్లి చక్కగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుందాం.
అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మన సింపుల్ ఎగ్ రైస్ తయారైపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ఇలానే ఎగ్ రైస్ తయారు చేసి ఎంజాయ్ చేయండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.